పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండటానికి పెద్ద కారణాలే ఉన్నాయి అంటున్నారు. ఇవ కుట్రలు నడుపుతున్నారట. అంతేకాదు యనమల రామకృష్ణారెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మనతోటి జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, నిజంగా ఏదైనా కుట్ర ఉందంటారా బెంగళూరులో ఉండటానికి? అలానే ఇప్పుడు యనమల రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్ ఎలా చూడొచ్చు? టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు యనమల గారు చాలా పద్ధతిగా ఆచితూచి మాట్లాడతారు. ఆయన ఆవేశపడిపోయి నోటుకొచ్చినట్టు వైసీపీ మాజీ మంత్రులాగా అయితే ఉండదు. సో ఇప్పుడు ఆయన బయటికి చెప్పిన వ్యవహారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాభవం తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరవరు. సరే, పార్టీ కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనుకుంటారో వాటికి హాజరు కారు. సమయం దొరికితే బెంగళూరులోనే ఉంటున్నారు, తప్పితే బిడ్డల దగ్గరికి లండన్ ఎక్కడికో వెళ్ళడం అవుతుంది. అలానే హైదరాబాదు రావట్లేదు, కడప పులివెందుల సొంత నియోజకవర్గానికి వెళ్ళట్లేదు. గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన 24లో అప్పుడు ఒక 2 సార్లు 3 సార్లు కడప వెళ్ళారంట, అంతే. మిగతా టైం అంతా కూడా అయితే తాడేపల్లి, ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. ఓకే. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎలా వెచ్చలవిడిగా బిహేవ్ చేసినా ఏం చేసినా చెల్లుతుంది. మంది మార్పులు ఆయనకంటే ముఖ్యమంత్రి ఎవడు వెంట్రుకు కూడా ఏం పీకలేరు అనే స్థాయిలో మాట్లాడతారు. సో ఇప్పుడు ప్రభుత్వం పోయింది, అది కూడా ఎలాగా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆయనకేంటి, అసెంబ్లీకి రాడు, వచ్చినా కూడా ఫుల్ టైం మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేయాలంట. ఫుల్ టైం మాట్లాడడానికి ఎలా ఇస్తారు? పోనీ సొంతంగా మాట్లాడగలరా? పేపర్ చూసే మాట్లాడాలి. సో ఎవరు ఇలాగా రకరకాల ఆక్షేపణల నేపథ్యంలో ఆయన బెంగళూరు ఎందుకు ఎక్కువ ఉంటున్నారు? గత సంవత్సరం అంటే 2025 జూన్ 6న వెన్నుపోటు దినం అని ఒకటి ప్రకటించారు. ఆ వెన్నుపోటు దినంకి ఆయన ఏమైనా వచ్చాడా, ధర్నా చేశాడా? లేదు. మరలా ఈ అంబటి గారు, పిఎన్ని గారు వాళ్ళు వీళ్ళు పురమాయించుకొని పాపం 4 కార్యకర్తలని పోగేసుకొని చేస్తే వచ్చారు. మళ్ళీ ఈయన హైదరాబాద్ కేసుకి విజిట్ వచ్చినప్పుడు మాత్రం రప్ప అంటూ ఒక 1000-500 మంది కుర్రాళ్ళని వెనకేసుకు వచ్చారు, బిర్యానీ ప్యాకెట్లు అవి ఇచ్చి. అదేదో ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చు కదా మీరు, అక్కడ చేయడానికి టైం ఉండట్లేదా? సో బెంగళూరు కేంద్రంగానే ఎందుకు జరుగుతున్నాయి అంటే అందరూ చెప్పేది ఏంటి, లేదు మొదటి నుంచి కూడా ఆయన బెంగళూరులోనే ఉండేవారు, ఆయన వ్యాపార లావాదేవీలు కూడా అక్కడి నుంచి చూసేవారు, బెంగళూరులో పెద్ద ప్యాలెస్ ఉంది అని చాలామంది చెప్తారు. బెంగళూరులో ప్యాలెస్ ఉండొచ్చు, ఆయన వ్యాపార లావాదేవీలు, వ్యాపార సామ్రాజ్యం విస్తరించవచ్చు, అన్ని కార్యకలాపాలు అక్కడి నుంచే చెయ్యొచ్చు, కాదనట్లేదు, తప్పు కూడా కాదు. కాకపోతే ఇప్పుడు పార్టీ ఓడిపోయారు, ఎవరైతే పార్టీ నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరూ బోరును విలపిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఒక ఓదార్పు లేదు, వాళ్ళ కోసం ప్రజల్లోకి వచ్చింది లేదు, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా కల్పించుకోవడానికి పోరాడుతున్న సన్నివేశాలు లేవు, ప్రభుత్వాన్ని ఒక్కటి ప్రశ్నించింది లేదు. పైపెచ్చు ప్రభుత్వం ఏది అభివృద్ధి చేస్తే అది నాదే, ప్రభుత్వం ఏ నేగరేట్ చేస్తే అది నేనే చేశాను. ఇది ఎక్కడిది? ఎవడో శంకుస్థాపన చేసి దానికి మీ పేరు రాసుకుంటారా? కరెక్ట్ కాదు కదా. ఇక్కడ నుండి నువ్వు పోరాడు. సరే, అసెంబ్లీకి వెళ్ళట్లేదు, వెళ్ళండి, అధ్యక్ష అని చెయ్యెత్తండి, మైక్ ఎవరు, మళ్ళీ ఎత్తండి, మైక్ ఎవరు, అలాగా చెప్పగా ఒక 4 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి, చూసారా ఎన్నిసార్లు అడుగుతున్నా, గొంతు నొక్కేస్తున్నారు, ఇవ్వట్లేదంటే ఒక రకమైన సానుభూతి వస్తుంది కదా. అలా ఎందుకు చేయట్లేదు అంటే భయపడుతున్నారు. మనం గత అసెంబ్లీలో వాళ్ళని చీల్చి చెండాడాం కాబట్టి ఇప్పుడు మనకి వెళ్తే ఖచ్చితంగా తుక్కు రేగొడతారనే భయం మరి అలాగే కనిపిస్తుంది. రాజకీయ ఇప్పుడు ఆఖరికి ఆ రోజు ప్రమాణ స్వీకారంకి వచ్చినప్పుడు కూడా ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ RRR గారు పరామర్శించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఎలా ఉన్నారు ఏంటి రండి అని. అది నెక్స్ట్ డే పేపర్లోనూ సోషల్ మీడియాలో అన్నింటిలో వైరల్ అయింది. అది కదా రాజకీయం, వ్యక్తిగతంగా ఏమి ఉండదు కదా, వ్యవస్థ ప్రకారం భేదాభిప్రాయాలు ఉంటాయి కానీ. సో అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బెంగళూరులో ఎందుకు ఉంటున్నారంటే, మేబీ అక్కడ నుంచే మరలా అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ స్కాము, ఇసుక స్కాము, ఆ భారతీయ సిమెంట్ సున్నపురాయి స్కామ్, ఇన్ని ఉన్నాయి కదా. ఈ మధ్యకాలంలో ఒక సర్వే కూడా చేశారు. ఆ సర్వే ఏంటంటే, CPDR వాళ్ళు 3 సార్లు వరుసగా ఎన్నికైన ఎంపీల్లో ఎవరు ఆస్తులు ఎంత పెరిగాయి. కామెడీ ఏంటంటే, ఇండియా మొత్తం మీద సుమారుగా 542 మంది ఎంతమంది ఎంపీలు ఉన్నారు కదా, ఈ 540 మంది ఎంపీలకు కూడా 42-44 మందో ఈ ఎంపీలు అందరూ కూడా సర్వే 3 సార్లు వరుసగా ఎన్నికైన వాళ్ళు 150 మంది ఎంతమంది ఉన్నారు. ఈ 150 మందిలో
ఎవరు ఆస్తుల రేట్లు ఎంత పెరిగాయనంటే ఒక పర్సను ఏదటి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుర్తులేదు, ఆ జనతా మోర్చా సంబంధించిన పార్టీ వాడు 800% ఆస్తులు పెరిగాయట. అంటే 100 కోట్లుగా ఉన్న ఆస్తులు 800 కోట్లు అయిపోయాయి ఆయనవి. నెక్స్ట్ ఎవరున్నారో తెలుసా? 3-4 స్థానాల్లో 150లో కూడా మన తెలుగు ఎంపీలే ఉన్నారు. అది కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీలే. నెక్స్ట్ స్థానంలో ఆయన ఎవరు? కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు. ఆ నెక్స్ట్ స్థానంలో రాజంపేట ఎంపీ మన మిథున్ గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు. వీళ్ళు ఆస్తులు ఎలా పెరిగాయి తెలుసా? ఒకరి 518, ఒకరి 476% పెరిగాయట ఆస్తులు. ప్రభుత్వమే లేకపోతే 3 సార్లు గెలిచినందుకు వీళ్ళకి ఇంత ఆస్తులు వస్తే, కేంద్ర పక్షంలో ఉండే ప్రభుత్వంలో కానీ ఎంపీలు అయ్యి ఉంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉండేవారండి? ఎలా చక్రం తిప్పేవారండి? ఎన్ని కోట్లు వెనకేసేవారండి? అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి గారు వైసీపీ ఎంపీలు అయ్యుండి రాష్ట్రానికే పరిమితమయ్యి 19 నుంచి 24 మధ్యలో బీజేపీ కూటమిలో లేరు, అలాగే ఇండియా కూటమిలో లేరు. అటువంటి వాళ్ళే ఇన్ని కోట్లు, ఇంత పర్సంటేజ్ ఆస్తులు పెంచుకుంటే పొరపాటున వీళ్ళు కర్మకాలి సెంట్రల్లో కానీ ఇండియా భాగస్వామ్య పక్షాలతో చేరుంటే వీళ్ళు ఎలా ఉండేవారంటే ఇంకా. సో బెంగళూరు నుంచే ఈ స్కాములు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది యనమల రామకృష్ణ గారి యొక్క ఆలోచన. అది కూడా వాస్తవం కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే మాట్లాడితే అక్కడ ఏముందండి బెంగళూరులో వెళ్ళిపోవడానికి? ఇది నా ఆంధ్ర ప్రజల కోసం నేను కష్టపడి కాపాడుతాను చేస్తానన్న మనిషి, వాగ్దానాలు చేసిన మనిషి అక్కడికి వెళ్ళిపోతే ఏముంటుందండి? కన్నడ వాళ్ళతో చేస్తారా? నెక్స్ట్ కర్ణాటకలో బోడీ చేస్తారా? లేదా కర్ణాటక ఎక్కువగా అక్కడ కర్ణాటకలో ఉండే ప్యాలెస్లోకి వెళ్తూ, బెంగళూరు దగ్గర ఉండే ప్యాలెస్లోకి వెళ్తూ అక్కడ ఉండే సిద్ధరామయ్య గారికి, డికే శివకుమార్ గారికి చేరువవుతూ మెల్లగా మరలా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఏవైనా సమీకరణాలు నడుపుతున్నారా? ఈ డౌట్ కూడా ఉంది జనాలకి. ఏది ఏమైనా ఘోర పరాభవం, 11 సీట్లకే పరిమితమయ్యి 11 మందిలో కూడా ఈ పెద్దిరెడ్డి గారు ఈయన తప్ప మిగతా ఎవరు సరిగ్గా అసెంబ్లీకి కూడా వెళ్తున్నారు లేదు కూడా తెలియదు. అంటే అంత ఫెమిలియర్ కాదు వీళ్ళలాగా. మరి వాళ్ళు కూడా ఆ 9 మంది కూడా మీ గ్రిప్ లో ఉండాలంటే వాళ్ళందరికీ మీటింగ్ పెట్టాలి, మాట్లాడాలి. ఏంటి మనం ఎలా ముందుకెళ్తాం, మనం చేసిన తప్పిదాలు ఏంటి అని తెలుసుకోవాలి. అది లేదు, మేము రైటే చేసాం అయినా ఓడిపోయాం, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి, ఈ అన్నదమ్ములు అక్క చెల్లెల మానాభిప్రాయాలు ఏమయ్యాయో, ఇదే స్టేట్మెంట్. తప్పుని యాక్సెప్ట్ చేస్తేనే విజయం వస్తుంది. తప్పుని యాక్సెప్ట్ చేయట్లేదు మీరు. సో ఇవన్నీ కూడా బెంగళూరుని కేంద్రీకృతం చేయడానికి ఆ మధ్యకాలంలో కూడా వచ్చింది. ఇప్పుడే సీఎంగా ఉన్నప్పుడైతే స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లు, వాళ్ళ మంది మార్పులు ఎంత ఖర్చు, ఏది ప్రభుత్వ ధనం కాబట్టి, ప్రజాధనం కాబట్టి. ఇప్పుడు మాత్రం కామన్ ఫ్లైట్లు వెళ్తున్నారంట ఇద్దరు భార్యాభర్తలు కూడా. అంటే ఇప్పుడు సొంత డబ్బు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టి, మరి ఇప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి స్థాయి హోదా కదా, మరి ఓన్ ఫ్లాట్ చార్టర్డ్ ఫ్లైట్లు వెళ్ళొచ్చు కదా. చూసారా ఎంత వేరియేషన్? అది కూడా ఎవరో రాశారు ఆర్టికల్ ఆ మధ్యకాలంలో. సో ఏవో జరుగుతున్నాయి, అవి కొన్నేళ్ళకి బయటపడతాయి. అంతవరకు మనం ఓపిక వినాలి. కొంతమంది ఫాలోవర్స్ అబ్బా సూపర్ అన్న ఏదో చేసేస్తున్నాడు అనుకుంటారు, ఒక్కసారి తుస్సుమంటుంది. అది కూడా వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.